తాత నమస్తే. నమస్తే. ఏం పేరే? చెన్నమల్లు. చిన్నమల్లు. ఏం చేస్తుంటావు? ఏమి లేదు, బాయికాడికి పోతా వస్తా పీట మీద కూకుంటా ముచ్చట్లు పెడతావు. ముచ్చట్లు వీళ్ళందరూ పోతాడు మరి ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? పనులు అవుతున్నాయా? ఇక అయ్యే పనులు అయితేనాయి ఇప్పుడు చెప్పినట్టే అయితేనాయి. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరే? పేరు అండిగా వెళ్ళాక తెలుసు. వచ్చింది ఎప్పుడైనా ఊరికి? ఎప్పుడు వచ్చినా వస్తాంది, చూస్తాంది, పోతాంది. సత్యనాడికి బతికినోడికి బతికినోడికి దాకరావు ఇచ్చేది 1000 2000 ఇయ్యేది. ఏమో నేనెందుకు అడుగుతా? ఓటేసి కల్పించినావు మరి అడిగితే మనం చెప్తుంటదా? ఇప్పుడు మొన్న సర్పంచ్ ఓట్లు అయినాయిగా, ఎవరికి వేసినావు ఓటు? అటే వేసినాం, కాంగ్రెస్. ఏం పని చేస్తాంది? ఏ పని చేసినా దానిగా. ఇప్పుడు పథకాలు పెట్టింది ప్రభుత్వం, 6 గ్యారెంటీలు అన్నాడు రేవంత్ రెడ్డి. ఏంది పథకాలు అందుతున్నాయి? పథకాలు ఏడంతానాయి. వాడు 2 లక్షలు మాపానే 5 కాయ ఉన్నోడు ఏడుతాండే. నాకు నేను తెచ్చుకోలే. బోనస్ లేదు, పట్టణం పడతానాయి. ఏ సగమే, ఏ పని సగమే. ఇప్పుడు ఇంకోటి సన్నబియ్యం సన్నమే ఇస్తాంది. వండుకుంటాను. ఎట్లుంటేది ఎట్లున్నా తినవలసిందే. ఇప్పుడు కరెంట్ బిల్ అట ఫ్రీ చేసిండటగా, మాఫీ. మాఫీ చేసిండు. కరెంట్ బిల్ ఇంట్లో కరెంటు అది మాఫీ అయింది. గ్యాస్ 500 కట్టగా 500 అంతా కడతాను. సరే ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుంది? నాకు 4000 వస్తాయి. 4000 వస్తుందా? అట్లా అయితే 6000 రావాలిగా. 6000 ఏడుస్తుంది. అందరు ముసలి దగ్గర కొట్టుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఏ తప్పపోకపోయేది, టైంకి అందించేది. రైతు బంధు అయినా ఏ పైసలైనా అయినాక అప్పుడు 10 గింజలు అప్పుడు వేసా. మరి ఎట్లా ఎందుకు ఓడిపోయింది అంటావు మరి కేసీఆర్? కేసీఆర్ అంటే ఏమో నేనెత్తర గెలిచి ఊరంతా గెలుతా ఎత్తే గెలుతాడు. ఇది ఏంటంటే ప్రభుత్వం ఏం చూసిందంటే ఎప్పటికి వీడేందుకు ఇది దీన్ని చూద్దాం ఎప్పుడు అందరికి అర్థం అవుతుంది. మారదామని చెప్పేసి మార్చిర్రు, అంతా మార్చిర్రు. ఇప్పుడు పాలకుర్తిలో మళ్ళీ ఎవరికి ఓటేద్దాం? ఈడ ఏమో చేస్తా, ఏం మంచిగా చేస్తేనే వేస్తారు, లేవు 0. ఇంతకుముందు దయాకర్ రావు ఉండే కదా, దయాకర్ రావు మంచోడు. సచ్చిన బతికిన వచ్చేది ఆపత్కి గేట్ కాడ ఉంటారు ఆడ, వాళ్ళకే కాంట్రాక్ట్ దయాకర్ రావు ముచ్చట. ఇక యువతలో ఇంకేం లేదు. ఇక భుజం మీద చేస్తాడు. మన ఎలక్షన్ ముంగట ఇట్టే కూర్చున్నా, వచ్చిండు ఇట్లా ఊరికొచ్చి కాలించుకున్నాడు. కాలించుకుంటే నువ్వు చేసింది బాగానే ఉన్నది. మా సల్మాన్ నా పిల్లాన్ని నిమిషంలో తీసుకోకపోతే లీటర్ పంపారు. లీటర్ పంపితే తీసుకొని సర్పంచ్ దగ్గర పోయినా, సీఎం ఫండ్ పెట్టియాలి అని పోయినా. ఎందుకు ఆ కోతులోనికి పో అని సర్పంచ్ గాడు అన్నాడు. తెలంగాణకి తిరిగి ఓట్లు వేపించే సర్పంచ్ చేస్తే మోసం చేసిండు. వానికి ఇచ్చేది అని చెప్పి మేడం వచ్చింది. మేడం వస్తే తీసుకుపోయి లీటర్ ఇచ్చిన, చెప్తే రాదు. ఇచ్చినాక నా ముఖం చూసింది. పోతా అక్కడ చింపేసి పోతావా చేస్తావా అని నేను అన్నా. ఎందుకే చేస్తాను అంటే ఓ 10,000 వచ్చినాయి. పేరే సోమయ్య. ఏం
చేస్తుంటావు? వ్యవసాయం చేసుకుంటా. వ్యవసాయం పోతానా? ఆ. సహకరిస్తుందా పానం? ఏ సాధన అంతా చేస్తా ఇక. ఎట్లుంది ఇప్పుడు ప్రభుత్వం పాలన ఎట్లుంది? ప్రభుత్వం పాలనేది రాసి అన్నారు, రాసి ఇచ్చి వచ్చినాం. ఆ, ఎవరో ఇల్లేకరంటే ఆయన రాసుకుపోయిండు. ఆ. ఏం కా- పట్టుకుపోయిండు? ఇల్లు కూలిపోయింది మొత్తం. ఇల్లు కూలిపోయిందా? దశ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారటగా? అలా వచ్చి ఒక అరలో ఉన్నాం, ఒక అరలో ఇంకో ఎరకది ఉన్నది. ఆ, నేను ఒక్క అరలోనే ఉన్నా. ఆ. ఆ. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఈ ఆ పేరేందో తెలియదు. పేదలు నేను చెప్తా, గుర్తుపడతావా? యశస్విని రెడ్డి తెలుసా? అది ఎడ్జవలో తెలియదు కానీ ఆడ ఝాన్సీ రెడ్డి ఆ, ఆమె తెలుసా? ఆ. ఓకే, వాళ్ళ కూడలే ఎమ్మెల్యే. అవును కానీ మేము చూసినాం. సో ఇట్లా పని ఎట్లా చేస్తాంది? ఇక ఏం పని, ఇక గదే పని చేస్తాను. ఇంతవరకు మా వాళ్ళు రోడ్ చేయలే, ఆమె వచ్చి ఈ పని చేయమని చెయ్యలే. ఉమ్, అంతే ఇక. అంతే. ఇప్పుడు ప్రభుత్వం నుండి పథకాలు ఏమి అందట్లేవా? వెయ్యందలే మరి. ఆ. ఇప్పుడు ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలుసా? కేసీఆర్ ఎప్పుడెప్పుడో చేసిండు, అయిపోయింది. ఆ, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏం రాలేదు. ఒక రైతు బంధు వస్తుంది ఆ. కానీ నిర్మల రెడ్డి వచ్చింది కానీ ఇక్కడ రైతు బంధు కూడా రాలే. రుణమాఫీ అయిందా? కొంతమందికి అయింది. ఈ బోనస్ పడ్డాయా? రోజు వాళ్ళే ఎందుకు? ఏమో మరి ఏం చేయాలి, నీకు రాలేదా? రాలే. ఓకే, ఇప్పుడు ఈ సన్న బియ్యం ఫ్రీ కరెంట్ అంటారుగా, సన్నబియ్యం అయితే వస్తున్నాయి. వస్తాయి. ఫ్రీ కరెంటు బిల్లు కడితే అలా కరెంట్ ఫ్రీయేనా? మటుగా మేము ఆనగా ఇల్లే పిక్కొని వచ్చి మాకు ఏం తెలుసు. ఇల్లే లేదంటున్నావు కదా, అరే, ఆ, ఉన్నాయి కదా? ఆ. ఆ. ఎట్లా మరి ఇప్పుడు ఈ ఓట్లు ఎవరికి వేద్దాం ఈసారి? ఏమో ఇక లోకంతో పాటు ఈమెకే ఇస్తాం. అంతేనా? ఆ. ఇప్పుడు మన సర్పంచ్ ఓట్లు ఎవరికి వేసినావు? ఆయనకే ఇచ్చినాం, ఎవరికి? సర్పంచ్కే. ఎవరు, ఏ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీ. ఆ. ఇప్పుడు మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తాయిగా, ఏం అప్పటి ముచ్చట అప్పుడు చెప్పు ఎవరికి వేద్దాం? ఇక ఆయల ముచ్చట ఆయల సారు. ఆ. నువ్వు ఇంతకుముందు దయాకర్ రావు ఉన్నప్పుడు ఏమైనా చేసిండా? ఆయన కూడా మాకేం చేయలే, నాకేం చేయలే. ఆ. లోకానికి ఎవరికాలు చేసినా కానీ నేనేం పెట్టుకోలే, నాకేం చెయ్యలే. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది ఎంత? 2000. 4000 ఇస్తా అన్నాడుగా. 4000 అయ్యే 2000 అదే ఆ కేసీఆర్ ఉన్నప్పటి నుంచే వస్తున్నాయి. ఆ. అయ్యే నాకు కళ్ళకి వస్తున్నాయి. అంతేనా? ఆ. కళ్ళు తాగుతానా పెన్షన్? మరి ఇంకేం చేస్తాం, రోజు నేను అవ్వడుకు ముస్లాం ఏం చేస్తుంది మరి? ఏం లేదు, నాకు ఇది ఉడకబెట్టి చేస్తుంది అంతే. మరి నువ్వు డబ్బులంతా ఇడ పెడితే ఆమె ఎట్లా తింటది? ఏమో ఎట్నో బతాం, పద్ధతి కాదు కదా. ఎట్నో గట్ట బతాం, ఏం చేస్తాం. అంటావు ఇక. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ.